నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. పౌలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏమై ఉన్నామో ఆ విధంగానే మనల్ని మనం చూసుకోవాలని చెప్తూ ఉంటున్నారు. So do not think of yourself more highly than you ought. మిమ్మల్ని మీరు ఏమై ఉన్నారో అంతకంటే ఎక్కువగా అనుకోవద్దని పౌలు గారు ఇక్కడ చెప్తుంటున్నారు. This is the most important principle while we are practicing humbleness. మనల్ని మనం తగ్గించుకోవాలా అనుకుంటూ ఉంటే ఇది మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటున్నాం. Let us turn to the book Philippians chapter 2 verse 3. There Paul also giving some more information this chapter. Book Philippians chapter 2 verse 3. మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని పౌలు గారు క్లుప్తంగా చెప్తున్నట్టు చూస్తూ ఉన్నాం. Do nothing out of selfish ambition or vain conceit, but in humility consider others better than yourselves. కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడు ఎంచుచు. Here we have to consider in humility others better than yourselves. మనల్ని తగ్గించుకుంటూ పక్కన వారిని గొప్పవారుగా మనం చూడాలని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉంటున్నారు. It is very difficult. అది మనకు చాలా కష్టం అవుతుంది. Though I am a low speaker, I always want to imagine Dr. Billy Graham garu, Baksin garu, so on so great people. I imagine those speakers. I want like to be decrease myself. This is fleshly thinking. నేను చిన్న బోధకుడిని అయినప్పటికీ కూడా నేను పెద్ద బిల్లీ గ్రహం లేదా భక్తి సింగ్ గారు లాగా నన్ను ఊహించుకుంటూ ఉంటున్నాను. So here Paul exhorts you have to consider others. They are better, they are singing betterly, they are singing better, or they are speaking better, they are doing the service better than me. Like that we have to think. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే మన తోటి వారిని బట్టి వారు నాకంటే గొప్పవారు లేదా వారు నాకంటే బాగా పాడగలరు, నాకంటే బాగా బోధ చేయగలరు మనం ఏం చేయాలని పౌలు గారు చెప్తూ ఉంటున్నారు. Dear brethren, many a times we fail in this area. నా ప్రియ సహోదరులారా, మనం ఈ యొక్క విషయంలో చాలా సార్లు ఫెయిల్ అవుతూ ఉంటున్నాం. We have to deny ourselves at the cross. మనల్ని మనం సిలువ దగ్గర తగ్గించుకోవాల్సిన వాడమంటున్నాం. We have to understand the mind of Christ. మనం యేసు ప్రభు వారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాల్సిన వాడమంటున్నాం. The greatest lesson while Lord Jesus Christ was moving towards Calvary cross, what he told to us, we have to remember the truth.
శిలువ మీదకి వెళ్ళక ముందు యేసు ప్రభు వారు నేర్పించిన ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన వారు. A practical example. ఈ యొక్క ప్రయోగాత్మకమైన ఈ యొక్క ఉదాహరణ మనం నేర్చుకోవాల్సిన వారు అంటున్నాం. We can remember the wonderful work what Mary had done at the feet of our Lord Jesus Christ. మనము మరియా ఎటువంటి యొక్క పరిచర్య యేసు ప్రభు వారి యొక్క పాదాల చెంత చేరి ఎటువంటి పరిచర్య చేసిందో ఒకసారి మనం చూడాలి. Let us turn to Gospel according to John chapter 12 verse, here we read verse 3. మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ యొక్క విషయాన్ని చూడొచ్చు. 1 నుంచి 3. In the verse 3 we read like this: Then Mary took about a pint of pure nard, an expensive perfume. She poured it on Jesus' feet and wiped his feet with her hair. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. So she sat at the feet of our Lord Jesus Christ. ఆమె యేసు ప్రభు వారి యొక్క పాదాల చెంత కూర్చున్నట్లు మనం చూస్తాం. Earlier also she selected the same place. మునుపు మనం చూసినట్లయితే ఆమె మరొకసారి యేసు ప్రభు వారి పాదాల చెంతే కూర్చున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. So she learned to listen the voice of our Lord. ఆమె యేసు ప్రభు వారి యొక్క మాటల్ని లేదా తన స్వరాన్ని వినటం నేర్చుకుంది. So while hearing and hearing and hearing, she improved her faith. ఆమె వినడం వల్ల చాలాసార్లు వినడం వల్ల ఆమె యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంది. She improved in her standards. ఆమె తన స్థాయిని పెంచుకుంది. Now she started to pour that expensive perfume, and she started to wipe the feet of our Lord Jesus Christ. She touched it and she wiped Lord Jesus Christ's feet. ఆమె ఇప్పుడు ఏం చేయడం మనం చూస్తున్నామంటే ఆ యొక్క ఖరీదైన అచ్చ జటామాంస అత్తరును తీసుకొని యేసుప్రభు వారి పాదాలను తాకి ఆమె యేసుప్రభు వారి పాదాలకి పోయడం మనం చూస్తూ ఉంటున్నాం. And she used her hair also to wipe the feet of our Lord Jesus Christ. ఆమె తన తల వెంట్రుక యేసుప్రభు వారి పాదాలను తొడవడం మనం చూస్తూ ఉంటున్నాం. Most humiliated woman on the earth at the feet of our Lord Jesus Christ. మిక్కిలి తగ్గింపు స్వభావం కలిగిన ఒక స్త్రీగా మనం ఆమెను గుర్తిస్తూ ఉంటున్నాం. What all the costly things she had in her hands. విలువైన వస్తువులు ఏవైతే ఆమె చేతిలో ఉన్నాయో, what all the valuable hair she had. ఆమె అతి విలువైన ఆమె వెంట్రుకలు she sacrificed for the sake of Lord's glory. Hallelujah. హల్లెలూయా. ఆమె దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఆమె యేసు ప్రభువారికి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Humility always leads us towards sacrifice. తగ్గింపు స్వభావం అనేది మనల్ని త్యాగంకు నడిపిస్తూ ఉంటున్నాడు. Yes. So this sacrifice, it leads us towards doing some service towards others. ఈ యొక్క త్యాగం అనేది మన తోటి వారికి ఏదో ఒక పరిచర్య చేయడానికి మనల్ని నడిపిస్తూ ఉంటున్నది. Dear brothers and sisters, at the cross we have to test ourselves whether we are doing anything for the service of others. If you have selfish mind, selfish attitude, you cannot humble yourselves. మనం తగ్గించుకోవాలంటే మనకు స్వార్థ స్వభావం అనేది ఉండకూడదు. So only when we remove this type of selfishness, we can humble at the feet of our Lord Jesus Christ, which leads towards doing something for giving fragrance to the whole church or whole the community. మనం ఈ యొక్క స్వార్థ స్వభావము అనేది ఎప్పుడైతే విడిచిపెడతామో మనము మంచి సువాసన కలిగిన వారమై ఉంటున్నాం మన సంఘానికి. So that's why Paul exhorts in Philippians, take care for the interests of others. అందుకే పౌలు గారు చెప్తున్నారు, మీ తోటి వారికి మీరు not only taking the interest for yourself, you have to take care for the others also. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త తీసుకోవడం మాత్రమే కాదు కానీ మీ తోటి వారి పట్ల మీరు జాగ్రత్త కలిగి ఉండవలసిన వారు అంటున్నారు. Many times we take so much care for ourselves, for our family, for our children, even for our future also. So many people nowadays, they worry regarding providing future issues, taking care, much more interest for own things. మనం చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన సొంత విషయాలకి లేదా మన సొంత వారికి
గురించి చాలా జాగ్రత్త తీసుకునే వారమై ఉన్నాం. But Lord giving an exhortation that we have to remember and take care for others also. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే మనం పక్కవారి పట్ల కూడా ఇటువంటి జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తూ ఉంటున్నారు. Not only for the needs of the spiritual aspects but also for their physical aspects also. ఆత్మీయమైన విషయాల మట్టుకే కాకుండా వారి యొక్క శారీరకమైన విషయాలు లేదా వారి యొక్క అవసరతల గురించి మనం పట్టించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. So the dispute among the disciples led Lord Jesus Christ to put a practical example to exhibit among the disciples to follow. శిష్యుల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క గొడవ యేసు ప్రభు వారు ఈ యొక్క ఉదాహరణ చూపించేదానికి యేసు ప్రభు వారిని నడిపించింది. So here we can see some more blessings which follows in our lives when you follow the principle of humility. ఇక్కడ మనం ఈ యొక్క తగ్గింపు స్వభావం కలిగి ఉండటం వల్ల మనకు కొన్ని ఆశీర్వాదాలు వస్తాయని మనం చూస్తూ ఉంటున్నాం. Let us turn to Proverbs chapter 22 verse 4. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే Here we can read like this: Humility and the fear of the Lord bring wealth and honor and life. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. Hallelujah. హల్లెలూయా. So if you want wealth, depositing 1 lakh to 2 lakhs, 2 lakhs to 4 lakhs. So this is the problem with insurance people and banking people like us. So calculating every time chits, investments, shares like that, improving our money, wealth, how we can earn more like that. మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఎలా సంపాదించాలి, ఉన్నదాన్ని ఎక్కువ ఎట్లా చేసుకోవాలి అని బ్యాంకులో దాచిపెట్టుకోవడం చేస్తూ ఉంటున్నాం. Even while we are studying, we think about the future wealth. When I become an employee, when I become an officer, when I become an administrator, so like that, we try to imagine, build some type of things in our lives, in our minds. కొంతమంది చదువుకునేటప్పటి నుంచే ఆ వయసు ఉన్నప్పటి నుంచే వారి యొక్క ఫ్యూచర్ గురించి వాళ్ళ డబ్బులు దాచిపెట్టుకోవడం కానీ వాళ్ళ ప్లాన్స్ వేసుకోవడం కానీ చేస్తూ ఉంటున్నారు. While I was studying, I had a dream. I want to own a jeep. On those days, when we are residing at Srisalam Dam, there are so many jeeps, no cars. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక జీప్ ఉండాలని నేను ఆశించేవాడిని. నేను సోమశిల డ్యామ్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ చాలా జీపులు ఉండేవి, కార్లు ఉండేటివి. But here is a wonderful principle. If you want wealth, if you want honor, if you want to have life, here is a great principle. Humility plus the fear of the Lord, they bring all these things into your life. ఇక్కడ మనం ఒక గొప్ప ఆజ్ఞను చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మనకు ఐశ్వర్యం కానీ ఘనత కానీ లేదా మనకు కావాల్సిన ఏదైనా కానీ కావాలనంటే ఒక గొప్ప విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. Humility plus the fear of the Lord. మనకు కావాల్సినది వినయమైన స్వభావము లేదా దేవుని యందు భయభక్తులు. So one more thing Lord Jesus Christ told to the disciples in the book of Matthew chapter 18 verse 4. Here he was teaching a great principle to his disciples. Gospel according to Matthew chapter 18 verse 4. We read like this here. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే శిష్యులకు యేసు ప్రభువు ఇలా చెప్తున్నట్టు చూస్తున్నాం. Here we can read a wonderful heavenly principle from this statement. Therefore, whoever humbles himself like this child is the greatest in the kingdom of heaven. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. So here, while there was dispute among the disciples, even before the John chapter 13th, Lord Jesus Christ, he make a child to stand among them. ఈ యొక్క విభేదము శిష్యుల్లో ఎవరు గొప్ప అనే విభేదం రాకముందే ఒక చిన్న బిడ్డని నిలబెట్టి ఈ యొక్క విషయాన్ని యేసు ప్రభువారు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. Follow the greatest qualities of this child. ఈ యొక్క బిడ్డలో ఉన్నటువంటి గొప్ప విషయాలను మీరు ఆచరించండి. Then you become the greatest man in heaven.
అప్పుడు మీరు పరలోకంలో గొప్పవారుగా చేయబడతారు. Whosoever humbles like this small child, ఎవరైతే ఈ బిడ్డ వల్లే తగ్గించుకుంటారో they will become the greatest person in heaven. వారు పరలోకంలో గొప్ప వ్యక్తిగా మార్చబడతారు. We don't want to become children. We want always to become the elderly people. While I was studying intermediate, I used to behave like a big man. It's common. మనం చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు పెద్దవారుగా ఉండాలని ఆశ కలిగి ఉంటున్నాం. నేను When we are becoming middle-aged people, we want to exhibit the royalty of the old people. It's common thing. మనం మధ్య వయసులో ఉన్నప్పుడు పిల్లలాగా మనం గొప్పగా చేసుకోవాలని మనం ఆశపడుతూ ఉంటున్నాం. Nobody want to become a small child. That type of life, that type of importance, that type of things. Nobody wants to become a child. ఎవరు కూడా చిన్న బిడ్డ వలె ఉండాలని కోరుకోరు. Even at the type of salvation also, Lord Jesus Christ told, you have to become like this child. రక్షింపబడాలంటే కూడా యేసుప్రభు ఏం చెప్పారంటే చిన్న బిడ్డల మనసు కలిగి ఉండాలని యేసుప్రభు చెప్పారు. So here we see Lord Jesus Christ giving the greatest principle in heaven. If you want to become the great man in heaven, you have to follow the principle of the small child. ఇక్కడ యేసుప్రభు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే మీరు పరలోకంలో గొప్పవారుగా అవ్వాలంటే ఈ యొక్క చిన్న బిడ్డ వల్లే మీరు మారాలని చెప్పారు. Dear children of God, let us acquire the mind of children. ప్రియమైన సహోదరులారా, మన యొక్క చిన్న బిడ్డ వంటి మనసుగా మనం మార్చుకుందాం. And here one more example Lord Jesus Christ is giving, Gospel according to Luke chapter 14 verse 10. మరి యొక్క ఉదాహరణ మనం చూసినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయం 4వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. Verse 10, here Lord Jesus Christ giving an example. When you are invited, take the lowest place, so that when your host comes, he will say to you, friend, move up to a better place. Then you will be honored in the presence of all your fellow guests. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచేవాడు వచ్చి, స్నేహితుడా, పై చోటుకు పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుంటూ వారి అందరి ఎదుట నీకు ఘనత కలుగును. So when you are going to a party or when you are going to celebrate an occasion, there you have to choose the lowest place, so that the host has to come to you and he has to give you a very good place. మనం ఎక్కడికైనా పండగకి కానీ వేరే వారింటి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు కూడా మనం తక్కువగా చేసుకొని తక్కువైన స్థలంలో మనం కూర్చుంటే వాళ్ళు మనల్ని హెచ్చిస్తారు. So there you can get a honor in the presence of all your fellow friends and guests. అక్కడ మనం తగ్గించుకున్నట్లయితే ఒకసారి హెచ్చింపబడినప్పుడు మన చుట్టూ ఉన్న స్నేహితుల మధ్యను లేదా అక్కడ వచ్చిన వారి మధ్య మనం గొప్ప చేయబడతాం. There is a wonderful principle in the 11th verse, for everyone who exalts himself will be humbled, and he who humbles himself will be exalted. ఇక్కడ 11వ అధ్యాయంలో ఒక గొప్ప విషయం రాయబడి ఉన్నది. తను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడనని చెప్పాను. So he who humbles himself will be exalted. ఎవరైతే తను తగ్గించుకుంటారో వారు గొప్ప చేయబడతారు. So our God is a God, he always wants humble people to be exalted. మన దేవుడు ఎవరైతే తగ్గించుకుంటున్నారో లేదా తక్కువగా ఉంటున్నారో వాళ్ళని గొప్ప చేయాలి అనేటువంటి ఆశ కలిగిన దేవుడై ఉంటున్నాడు. Maybe people cannot understand your status. Maybe people cannot give importance to your birth, but our Lord is there. One day he will give a great exaltation in your life. మన యొక్క స్థితి ఏమైనదో మన చుట్టూ ఉన్న వారికి తెలియకపోవచ్చు, కానీ మన యేసు ప్రభు వారు మనల్ని ఒక రోజు గొప్పగా చేయాలని ఆశ కలిగి ఉంటున్నాడు. We can see this example from the shepherds Joseph and David. ఈ యొక్క ఉదాహరణని మనం గొర్రెల కాపరి అయినటువంటి వారు. But our Lord did a wonderful miracle in their lives and exalted their lives in the days to come. వారి పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేసి వాళ్ళని హెచ్చించినట్లుగా చూస్తూ ఉంటున్నాం.
We can see the same principle in the book of James, chapter 4, verse 10. ఈ యొక్క విషయాన్ని యాకోబు పత్రిక Chapter 4, verse 10. 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. Humble yourselves before the Lord, and He will lift you up. Humble yourselves before the Lord, and He will lift you up. నిన్ను ప్రభువు ఎదుట తగ్గించుకునుము, ఆయన నిన్ను హెచ్చించును. It is a wonderful principle supported by James, the brother of our Lord Jesus Christ. ఈ యొక్క ఆజ్ఞ అనేది మన యేసు ప్రభు వారి యొక్క సహోదరుని వంటి యాకోబు గారు చెప్పినట్టు చూస్తూ ఉంటున్నాం. And in the book of Peter, first book, we can see the same principle in the chapter 5. We read like this, verse 5. 1 Peter 5, verse 5. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ యొక్క విషయాన్ని మనం Young చూడొచ్చు. men, in the same way, be submissive to those who are older. All of you clothe yourselves with humility towards one another. చిన్నలారా మీరు పెద్దలకు లోపడి ఉండడి, మీరందరూ ఎదుటి అని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని. So once upon a time, Peter quarreled for this greatness, and he learned the principle from our Lord Jesus Christ in the chapter 13th, the book of John. Now he is giving an exhortation to the church. It's a wonderful truth. ఒకనొక దినాన పేతురు తను గొప్ప చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ యేసు ప్రభు వారు ఈ యొక్క కార్యాన్ని చేయడం చూసి తను తగ్గించుకున్నట్టు పేతురు గారు నేర్చుకుని పని There is చూస్తారు. a total surrender in the life of Peter. పేతురు తను ఈ యొక్క విషయానికి తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Now he is giving and guiding all the church members or fellow believers that you have to submit to the older people. అయితే ఇప్పుడు పేతురు గారు తను తగ్గించుకోవాలని లేదా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని తన సంఘస్థులకి తన తోటి వారికి చెప్తున్నట్టుగా Not చూస్తున్నాం. only towards the older but also towards other people. మనకు పెద్దవారైనటువంటి వారి పట్లే కాకుండా నీ తోటి వారి పట్ల కూడా ఇటువంటి స్వభావం కలిగి ఉండాలని పేతురు గారు Here is the చెప్తున్నారు. conclusion: humble yourselves therefore under God's mighty hand, that he may lift you up in due time. చివరిగా చెప్పాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, ప్రభువారు ఆయన యొక్క సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తారు. So there is a time of the Lord in our lives. ప్రభు యొక్క సమయము మన జీవితంలో మనం వేచి ఉండాలి. In the lives of all of us, Lord has given a wonderful time to be exalted. మన యొక్క జీవితాల్లో ప్రభు ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పరిచి ఉన్నట మనం చూస్తూ ఉంటున్నాం. He has a plan all of us to be exalted in the days to come. మనలో ప్రతి ఒక్కరూ హెచ్చించబడాలని మన ప్రభువారు చూస్తూ ఉంటున్నారు. Until that day we have to be submissive to our Lord. ఆ దినం వరకు మనల్ని మనం తగ్గించుకొని దేవునికి బద్దులై ఉండవలసిన వారమై ఉంటున్నాం. So here Lord Jesus Christ questioned to Peter and other disciples, have you understand what I have done for you? ఇక్కడ యేసు ప్రభువారు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు, నేనేం చేశానో మీకు అర్థమైందా? At last Peter got the point, and now he is writing in the book of 1 Peter chapter 5, and he is giving exhortation to the church members or their own believers that you too also humble yourselves for Lord's sake. ఈ యొక్క విషయాన్ని పేతురు గారు గ్రహించి ఈ యొక్క మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో తన సంఘస్థులకి తన తోటి వారికి ఈ యొక్క విషయాన్ని చెప్తున్నట్లు It is the greatest principle which touched my life also. ఈ యొక్క ఆజ్ఞ అనేది నా జీవితాన్ని కూడా తాకినట్లు While from the day of my conversion, నేను రక్షణ పొందిన దినాన్ని మొదలుకొని until today, ఈ రోజు వరకు కూడా I am exercising this same principle. ఈ యొక్క ఆజ్ఞలని నేను రోజు సాగిస్తున్నాను. I learned and I taught by the Holy Spirit God, following always the character of humility. పరిశుద్ధాత్మ దేవుని వలన నేను ఈ యొక్క తగ్గింపు స్వభావం కలిగి ఉండడాన్ని నేను చూస్తున్నాను. Out of my so many years of experience in the Lord, I could understand there are always times of the Lord in our lives to be exalted only by God. నా యొక్క రక్షణానుభవంలో నేను యేసు ప్రభువారు తన యొక్క సమయంలో హెచ్చించటం నేను చాలాసార్లు చూసి ఉన్నాను. So may our Lord Jesus Christ give all of us understanding regarding this wonderful truth of humility
while he was going towards the cross. మన యొక్క ప్రభు వారు మనందరికీ కూడా ఈ యొక్క తగ్గింపు స్వభావాన్ని అనుగ్రహించాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని మనం శిలువ దగ్గరికి వెళ్తూ చూస్తూ ఉంటున్నాం. Let us bow down our heads and close our eyes and look towards our Almighty God. మనం తలలోంచి ప్రార్థన చేసుకుందాం. Let us ask our Lord, "O Lord Jesus Christ, kindly help me to follow the greatest principle." మనం కళ్ళ మూసుకొని మన ప్రభు వారిని ఒకసారి అడుగుదాం. ఈ యొక్క తగ్గింపు స్వభావం అనే దాన్ని మనం కోరుకుందాం. So that we may be only be exalted by Lord alone. మన ప్రభు వారి వలన మాత్రమే హెచ్చింపబడాలని కోరుకుందాం. Maybe people put you aside. మన తోటి వారు మనల్ని పక్కకు నెట్టేయచ్చు కానీ, Maybe circumstances sometimes deny us. చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలించకపోవచ్చు కానీ, There may be the devil behind us who always gives us discouragements. సాతానుడు మనల్ని చాలాసార్లు తొక్కివేస్తూ ఉండవచ్చు కానీ, But there is the Lord who wants always us to be exalted after leading a humble life. మన ప్రభు వారు మాత్రం మనల్ని ఏదో ఒక రోజు హెచ్చించాలని అని ఆశ కలిగి ఉంటున్నాడు. Let us pray. Our loving Heavenly Father, పరలోకం మా తండ్రి, we are so thankful to you for your wonderful truths. మీరు యొక్క సత్యాలను మాకు తెలిపినందుకు మీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. O Lord Jesus Christ, kindly help us to follow the greatest principle of humility. మా యొక్క తగ్గింపు స్వభావం కలిగి ఉన్నట్టుకు మాకు సహాయం చేయండి. As Peter realized the truth and he exhorted the church, kindly help us to realize the greatest principle in our lives as the days they are going on. పేతురు ఈ విధంగా అయితే ఈ యొక్క తగ్గింపు స్వభావం నేర్చుకొని తన సంఘస్థులందరికీ ఈ యొక్క విషయాన్ని నేర్పిస్తున్నాడో ఆ విధంగానే మమ్మల్ని కూడా తగ్గింపు స్వభావం Kindly help us to improve our standard of humility. మా యొక్క స్థాయిని, యొక్క తగ్గింపు స్వభావం కలిగిన యొక్క స్థాయిని పెంచండి నాయన. We always submit ourselves to the elders and to the people those who are living around us. Kindly help us to follow the principle. మాతో ఉన్నటువంటి పెద్దవారి పట్ల లేదా మా తోటి వారి పట్ల మేము తగ్గింపు స్వభావం కలిగి ఉండుటకు మాకు సహాయం దయచేయండి. Kindly help us to have the mind of Christ. యేసు ప్రభువారి యొక్క మనసును కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. We pray in the mighty name of our Lord Jesus Christ. సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థిస్తూ ఉంటున్నాం. Amen. ఆమేన్.